Hi T-side viewers, welcome to marathon program. Today's subject based on physical geography and topic atmosphere for all Tspsc and SSC and UPSC other competitive examination. So మనం టుడే టాపిక్ ఏంటంటే ఫిజికల్ జాగ్రఫీలో టాపిక్ ఏంటంటే అట్మాస్ఫియర్. సో మనం ప్రీవియస్గా ఫిజికల్ జాగ్రఫీ సంబంధించిన కొంతవరకు క్వశ్చన్ డిఫరెంట్ టాపిక్స్ పైన సాల్వ్ చేసాము. సో టుడే టాపిక్ ఏంటంటే అట్మాస్ఫియర్ అండ్ వన్ ఆఫ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో దీనిపైన మనకు తరచుగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఎగ్జామినేషన్ మనకు ఒక బిట్ అనేది అవకాశం ఉంటుంది రావడానికి. సో టుడే ఫస్ట్ క్వశ్చన్. సో మనం ఫిజికల్ జాగ్రఫీ పైన ప్రీవియస్గా 357 క్వశ్చన్స్ అనేది ఎంసీక్యూ బిట్ సాల్వ్ చేసాము. దాని ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కెమికల్ వెదరింగ్. సో మనకు అడిగింది ఏంటంటే కెమికల్ వెదరింగ్ అనేది కానిది ఇచ్చారు. సో ఆక్సిడేషన్, హైడ్రాలిసిస్, ఫ్రీజింగ్, కార్బనైజేషన్. సో కెమికల్ వెదరింగ్ కానిది అడిగారు కాబట్టి ఈ 4 దాంట్లో కెమికల్ వెదరింగ్ ఏది కాదు అంటే ఫ్రీజింగ్ అండి. సో మిగతా ఆక్సిడేషను, హైడ్రాలిసిస్, కార్బనైజేషన్ అనేది ఈ 3 కెమికల్ వెదరింగ్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫాగ్ ఈజ్ ఏ ఫినామినన్ ఇండికేటింగ్. సో ఫాగ్ ఈజ్ ఏ ఫినామినన్ ఇండికేటింగ్ ఏ low average temperature, B normal lapse of temperature, C inversion of temperature, D high average temperature. సో ఫాగ్ అనేది ఏ ఫినామినన్ని ఇండికేటింగ్ అని చేస్తారని ఇచ్చారు మనకు. సో ఫాగ్ అనేది ఏంటంటే ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అండి. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ఏ ఫినామినన్ ఇండికేటింగ్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లోకల్ విండ్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ 3? కామ్సిన్, ఫోయిన్, సిరోకో, మిస్ట్రల్. సో ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకేంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు ఇస్తున్నారండి. సో గుర్తుపెట్టుకోండి. సో లోకల్ విండ్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ 3 అని ఇచ్చారు మనకు. సో అదర్ 3 చూస్తే ఏంటంటే మిస్ట్రల్ అండి. ఎందుకంటే మిస్ట్రల్ ద లోకల్ విండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ద మిస్ట్రల్ ఈజ్ ఏ స్ట్రాంగ్. సో మిస్ట్రల్ ఈజ్ ఏ స్ట్రాంగ్, కోల్డ్ అండ్ యూజువల్లీ ఏంటంటే డ్రై రీజనల్ విండ్ ఇన్ ఫ్రాన్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే కమింగ్ ఫ్రమ్ ద నార్త్ ఆర్ నార్త్ వెస్ట్ which accelerate when it passes through the valleys of the Rhone and Durance river to the coast of Mediterranean around the Camargue region. So option D అనేది కరెక్ట్. సో లోకల్ విండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ 3 అంటే మిస్ట్రల్. సో మిగతా కంపేర్ చేస్తే సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. థండర్ స్టార్మ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ కుములస్ క్లౌడ్స్, కుములోనింబస్ క్లౌడ్స్, సిర్రస్ క్లౌడ్స్, స్టాటస్ క్లౌడ్స్. సో మనకు అడిగింది ఏంటంటే థండర్ స్టార్మ్ అనేది అసోసియేటెడ్ విత్ ఏ క్లౌడ్స్ అని ఇచ్చారు. సో ఏ క్లౌడ్ అంటే కుములోనింబస్ క్లౌడ్స్. సో కుములోనింబస్ క్లౌడ్స్ ఏదైతే ఉందో ఈజ్ ఏ హెవీ డెన్స్ క్లౌడ్ అండి. with great vertical growth and responsible for thunderstorms. So cumulonimbus clouds. So option B అనేది right answer of this question. Next question. A hot local wind blowing in Sahara desert is known as. సో సహారా డిజర్ట్లో ఏదైతే హాట్ లోకల్ విండ్ ఉందో దాన్ని ఏమంటారంటో హబూబ్, కారాబురన్, జోరాన్, హర్మఠన్. సో ఈ 4 దాంట్లో దేని అంటారు అంటే ఏ హాట్ లోకల్ విండ్ బ్లోయింగ్ ఇన్ సహారా డిజర్ట్ ఈస్ నౌన్ యాజ్ హరమటన్. సో ది హరమటన్ ఈజ్ ఏ డ్రై అండ్ డస్టీ వెస్ట్ ఆఫ్రికన్ ట్రేడ్ విండ్.
సో దిస్ నార్త్ ఈస్టర్లీ విండ్ బ్లోస్ ఫ్రమ్ ద సహారా ఇన్ టు ద గల్ఫ్ ఆఫ్ గినియా బిట్వీన్ ద ఎండ్ ఆఫ్ నవంబర్ అండ్ మిడిల్ ఆఫ్ మార్చ్ అండి. సో ద టెంపరేచర్ కెన్ బి యాజ్ లో యాజ్ 3 degrees Celsius. సో టెంపరేచర్ ఏంటంటే 3 degrees Celsius. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అట్మాస్ఫియరిక్ లేయర్ విచ్ రిఫ్లెక్ట్ రేడియో వేవ్స్ ఈజ్ కాల్డ్ ఎగ్జోస్పియర్, ఐనోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్. సో అట్మాస్ఫియరిక్ లేయర్ ఏదైతే ఉందో విచ్ రిఫ్లెక్ట్ రేడియో వేవ్స్ అంటే రేడియో వేవ్స్ అనేది ఏ లేయర్లో రిఫ్లెక్ట్ అవుతుందని ఇచ్చారు మనకు. ఎగ్జోస్పియరు, ఐనోస్పియరు, స్ట్రాటోస్పియరు, ట్రోపోస్పియరు. సో ఇది ఎర్త్ అండి, ట్రోపోస్పియర్ అండ్ దాని స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్, ఎగ్జోస్పియర్ 4 స్పియర్ ఇచ్చారు. సో 4 స్పియర్లో ఈ రేడియో వేవ్స్ అనేది ఏ స్పియర్ గుండా అంటే ఇంపార్టెంట్ ఐనోస్పియర్. ఎందుకంటే అట్మాస్ఫియరిక్ లేయర్ విచ్ రిఫ్లెక్ట్ రేడియో వేవ్స్ ఈజ్ కాల్డ్ ఐనోస్పియర్. సో ఈ రీజియన్ అనేది ఏదైతే ఈ ఐనోస్పియర్ ఉంది ఇది ఒక అప్పర్ అట్మాస్ఫియర్ అండి. అట్మాస్ఫియర్ దగ్గర ఎన్ని కిలోమీటర్ అంటే 85 కిలోమీటర్. సో 85 కిలోమీటర్ టు 600 కిలోమీటర్ ఆల్టిట్యూడ్. సో 85 నుంచి 600 కిలోమీటర్ ఆల్టిట్యూడ్ అంటే ఐనోస్పియర్ అండ్ ఇంక్లూడ్స్ దట్ థర్మోస్పియర్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద మీసోస్పియర్ అండ్ ఎగ్జోస్పియర్. సో దీంట్లో ఏంటంటే థర్మోస్పియర్ అండ్ ఎగ్జోస్పియర్ అండ్ మీసోస్పియర్ ఈ 3 ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ డిస్టింగ్స్డ్ బికాస్ ఇట్ ఈస్ అయనైజ్డ్ బై సోలార్ రేడియేషన్. ఇట్ ప్లే అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అట్మాస్ఫియరిక్ ఎలక్ట్రిసిటీ and form the inner edge of the magnetosphere. magnetosphere. సో ఇంతవరకు మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. సో చాలా వరకు ఇది ఈ విధంగా మనం అడుగుతాడు. సో ఇట్ హ్యాస్ ప్రాక్టికల్ ఇంపార్టెంట్ బికాస్ అమాంగ్ అదర్ ఫంక్షన్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ రేడియో ప్రొపగేషన్ టు డిస్టెంట్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్. సో అట్మాస్ఫియర్ లేయర్ కనుక రిఫ్లెక్ట్ రేడియో వేవ్స్ అంటే ఐనోస్పియర్, దానికి ఆల్టిట్యూడ్ ఏంటంటే 85 నుంచి 600 కిలోమీటర్. సో ఇది మీకు గుర్తుండాలి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ విచ్ కంటైన్ డస్ట్ పార్టికల్ అండ్ వాటర్ వేపర్స్ ఈస్ కాల్డ్. సో ఏ లేయర్లో కంటైన్స్ డస్ట్ పార్టికల్తో పాటు వాటర్ వేపర్ని ఈజ్ కాల్డ్ స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్, ఐనోస్పియర్, మీసోస్పియర్. సో ఏ స్పియర్ అంటే ట్రోపోస్పియర్ అండి. సో ఏదైతే ఇది ఉందో ఇది అంటే వాటర్ వేపరు అండ్ డస్ట్ పార్టికల్. సో ఈ లేయర్ ఏమంటారంటే ట్రోపోస్పియర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్సోలేషన్. సో ఇన్సులేషన్కి డిస్ట్రిబ్యూషన్ అనేది ఎఫెక్ట్ కానిది అడిగారు మనకు. ఆల్టిట్యూడ్, యాంగిల్ ఆఫ్ సన్ రేస్, లెంత్ ఆఫ్ ద డే, ఓసియన్ కరెంట్. సో దేనికి డిస్టర్బ్ కాదు అంటే నాట్ ఎఫెక్ట్ కాదంటే ఓసియన్ కరెంట్. సో ఓసియన్ కరెంట్స్ వల్ల ఎఫెక్ట్ అనేది కాదు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్సోలేషన్ అనేది. సో రిమైనింగ్ ఆల్టిట్యూడ్ ఎందుకంటే అవుతుంది. ఇప్పుడు కొన్ని హిమాలయ పర్వతాలు చూస్తే ఇక్కడ ఆల్టిట్యూడ్ అంటే కొన్ని కొండలు ఎత్తుకుంటూ అక్కడ ఏంటంటే ఎక్కువగా మనకు టెంపరేచర్ అనేది వింటర్ సీజన్లో చాలా తక్కువగా టెంపరేచర్ ఉంటుంది, -డిగ్రీస్లో అనేది. అండ్ అంటే ఈక్వేటోరియల్ రీజను, ట్రోపికల్ రీజను, టెంపరేట్ రీజను, పోలార్ రీజన్ ఏ విధంగా అయితే ఆల్టిట్యూడ్ బట్టి ఏంటంటే కొన్ని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్సులేషన్ అనేది చేంజెస్ ఉంటుందండి. అండ్ యాంగిల్ ఆఫ్ సన్ రేస్. సో మీకు ఆల్రెడీ మనం సంబంధించి ప్రీవియస్ ఎర్త్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ప్రాసెస్ కూడా మనం చెప్పడం జరిగింది. అందులో ఏదైతే సన్ రేస్ గురించి కూడా నేను చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో. అండ్ లెంత్ ఆఫ్ ద డే. సో లెంత్ ఆఫ్ ద డే పైన కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్సులేషన్ అనేది కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో కానిది ఏంటంటే ఓసియన్ కరెంట్. సో ఆల్టిట్యూడ్, యాంగిల్ ఆఫ్ సన్ రేస్ అండ్ లెంత్ ఆఫ్ ద డే అనేది 3 ఎఫెక్ట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్సోలేషన్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రోపోపౌస్ సఫరేట్ ట్రోపోస్పియర్ అండ్ ఓజోనోస్పియర్. ఆప్షన్ బి స్ట్రాటోస్పియర్ అండ్ ట్రోపోస్పియర్. ఆప్షన్ సి స్ట్రాటోస్పియర్ అండ్ ఐనోస్పియర్. ఆప్షన్ డి ట్రోపోస్పియర్ అండ్ ఐనోస్పియర్. సో ట్రోపోస్పియర్ని దేన్ని సపరేట్ చేస్తుందని ఇచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ట్రోపోపౌస్ ఈజ్ ద అప్పర్ లిమిట్ ఆఫ్, సో ఇది ఎర్త్ అండి,
నార్మల్గా ఇది అంటే ఈక్వేటర్ ఈ పోల్స్, ఇది ఈక్వేటర్ పోల్స్. ఓకే, అయితే ఇది ఏదైతే ఉందో దీన్ని ఏంటంటే ఈ ట్రోపోస్పియర్ అండి, ట్రోపోస్పియర్. దీని తర్వాత ఏంటంటే అంటే ట్రోపోపౌజ్ ఏంటంటే ఈజ్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ద ట్రోపోస్పియర్ అండ్ దేర్ ఫోర్ ఇట్ కన్స్టిట్యూట్ బౌండరీ బిట్వీన్ ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్. సో ట్రోపోస్పియర్ తర్వాత ఏంటంటే స్ట్రాటోస్పియర్. సో ఆన్సర్ ఏమిటంటే బి, ట్రోపోపౌజ్ సపరేట్ ఏదైతే ఉందో దీన్ని అంటే ట్రోపోస్పియర్. సో ఇది ట్రోపోస్పియర్, ఇదేమో స్ట్రాటోస్పియర్. సో ఇది సపరేట్ చేస్తుంది ఇక్కడ. సో ట్రోపోపౌజ్ సపరేట్ స్ట్రాటోస్పియర్ అండ్ ట్రోపోస్పియర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. అంటే ఒకవేళ కనుక లేయర్ కనుక అడిగితే మీకు ఇదేమో ట్రోపోస్పియర్, ఇదేమో స్ట్రాటోస్పియర్, ఇదేమో మీసోస్పియర్. తర్వాత మీకు చెప్పాను కదా అయనోస్పియర్ అంటే అందులో కన్సిస్ట్ ఆఫ్ మీసోస్పియర్ అండ్ ఎగ్జోస్పియర్ అండ్ థర్మోస్పియర్ అని. సో అవి. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఫార్మ్ ఈజ్ అట్మాస్ఫియరిక్ హ్యూమిడిటీ ఎక్స్ప్రెస్డ్? అబ్సల్యూట్ హ్యూమిడిటీ, స్పెసిఫిక్ హ్యూమిడిటీ, రిలేటెడ్ హ్యూమిడిటీ, డి ఆల్ ఆఫ్ దిస్. సో ఏ హ్యూమిడిటీ అనేది ఎక్కువగా అట్మాస్ఫియర్లో ఎక్స్ప్రెస్ అవుతుందంటే ఈ మూడు అండి, అబ్సల్యూట్తో పాటు స్పెసిఫిక్ అండ్ రిలేటివ్, ఈ మూడు. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్, ఆల్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ వేపర్ చేంజింగ్ టు ద లిక్విడ్ స్టేట్ ఈస్ కాల్డ్. సో వాటర్ వేపర్ నుంచి లిక్విడ్ స్టేట్కి ఇంకా అంటే వాటర్కి చేంజెస్ కావాలంటే దీని ప్రాసెస్ని ఏమంటారంటే సబ్లిమేషనా, ట్రాన్స్పిరేషనా, కండెన్సేషనా, డ్యూనా. సో ఈ ప్రాసెస్ని ఏమని అంటారంటే కండెన్సేషను. అంటే వాటర్ వేపర్ నుంచి లిక్విడ్ స్టేట్గా మారాలంటే దీని అంటే కండెన్సేషన్ అంటారు. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, జెట్ స్ట్రీమ్ ఈజ్ వెస్టర్లీస్ ఇన్ అప్పర్ పార్ట్ ఆఫ్ ట్రోపోస్పియర్. ఏ ఫాస్ట్ బ్లోయింగ్, బి ఓసియన్ కరెంట్, సి మాన్సూన్ విండ్స్, డి నన్ ఆఫ్ దిస్. సో మనకు అడిగింది ఏంటి, జెట్ స్ట్రీమ్. సో ఈజ్ వెస్టర్లీస్ ఇన్ అప్పర్ పార్ట్ ఆఫ్ ట్రోపోస్పియర్. సో అప్పర్ పార్ట్ ఆఫ్ ఈ ట్రోపోస్పియర్ అండి, అప్పర్ పార్ట్ ఆఫ్ ట్రోపోస్పియర్ ఈజ్ అంటే జెట్ స్ట్రీమ్ ఈజ్ వెస్టర్లీస్ ఇన్ అప్పర్ పార్ట్ ఆఫ్ ట్రోపోస్పియర్ ఇచ్చారు. సో నేను ఫస్ట్ జెట్ స్ట్రీమ్ గురించి చెప్తాను. ఇది ఒక ఫాస్ట్ బ్లోయింగ్ వెస్టర్లీస్ ఇన్ అప్పర్ పార్ట్ ఆఫ్ ట్రోపోస్పియర్ అండి. సో ఏ అనేది ఆన్సర్ కరెక్ట్. అండ్ జెట్ స్ట్రీమ్స్ ఆర్ ఫాస్ట్ ఫ్లోయింగ్ అండ్ దాంతోపాటు నారో ఎయిర్ కరెంట్స్ ఫౌండ్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ సమ్ ప్లానెట్ ఇంక్లూడింగ్ ఎర్త్. సో ద మెయిన్ జెట్ స్ట్రీమ్ ఆర్ లొకేటెడ్ నియర్ ద ట్రోపోపౌజ్. ఎక్కడంటే ట్రోపోపౌజ్ దగ్గర ఈ జెట్ స్ట్రీమ్ అనేది ఉంటుందండి. సో ది ట్రాన్సిషన్ బిట్వీన్ ద ట్రోపోస్పియర్ వే టెంపరేచర్ డిక్రీజెస్. సో ట్రోపోస్పియర్లో ఏంటంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ ఉంటుంది, హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ ఉంటుంది. అండ్ స్ట్రాటోస్పియర్ హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ట్రాన్సిషన్ బిట్వీన్ ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్, దాన్ని ఏమంటారంటే ట్రోపోపౌజ్. సో ట్రోపోపౌజ్ లొకేటెడ్ దగ్గర జెట్ స్ట్రీమ్ అనేది ఉంటుంది, మెయిన్ జెట్ స్ట్రీమ్. సో జెట్ స్ట్రీమ్ ఏంటంటే ఇది ఒక ఫాస్ట్ బ్లోయింగ్ వెస్టర్లీస్ ఇన్ అప్పర్ పార్ట్ ఆఫ్ ట్రోపోస్పియర్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రోపికల్ సైక్లోన్స్ ఇన్ ఆస్ట్రేలియా ఆర్ కాల్డ్. సో మనకు ట్రోపికల్ సైక్లోన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆస్ట్రేలియాలో ఏమంటారని ఇచ్చారు, విల్లీ, హరికేన్స్, ఈస్టర్లీ వేవ్స్, టైఫూన్స్. సో ఆస్ట్రేలియాలో కనుక ఏమంటారంటే దీన్ని ట్రోపికల్ సైక్లోన్స్ ఇన్ ఆస్ట్రేలియా ఆర్ కాల్డ్ విల్లీ అంటే ఆప్షన్ ఏ. సో విల్లీ ఈజ్ ఎ స్మాల్ విండ్ స్టార్మ్ అండి. ఇది స్మాల్ విండ్ స్టార్మ్. సో స్మాల్ విండ్ స్టార్మ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. that mostly occur in dry. So outbacks area, the term willy is a aboriginal origin. Willies are normally tropical cyclones. So option A anedi correct. Next question, a large body of air having fairly uniform temperature and humidity etc is called a cyclone, anticyclone, an air mass and an air parcel. So large body of air having fairly uniform temperature, uniform ఏమో టెంపరేచరు మరి హ్యూమిడిటీ, దీన్ని ఏమని అంటారు అంటే
అండ్ ఎయిర్ మాస్ అంటారండి దీన్ని. ఎందుకంటే ఎయిర్ మాస్ ఆర్ రిలేటివ్లీ లార్జ్ బాడీస్ ఆఫ్ ఎయిర్ అండి దట్ ఆర్ ఫెయిర్లీ హారిజంటలీ యూనిఫామ్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్. దీస్ ఎయిర్ బాడీస్ ఆర్ రిలేటివ్లీ యూనిఫామ్ ఇన్ టెంపరేచరు అండ్ మాయిశ్చర్ కంటెంట్ అండ్ మే ఎక్స్టెండ్ అక్రాస్ అండ్ ఎంటైర్ కాంటినెంట్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ క్లైమేటు? సో క్లైమేట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అని అడిగారు. రెయిన్ఫాలు, టెంపరేచరు, ప్రెజరు, హ్యూమిడిటీ. ఈ 4 దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ క్లైమేట్ చూస్తే ఏమిటంటే అది టెంపరేచర్ అండి. ఎందుకంటే టెంపరేచరు, ప్రెజరు అండ్ హ్యూమిడిటీ ఈ 3 అనేది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ వెదరు అండ్ క్లైమేట్. సో క్లైమేట్కి వెదర్కి కనుక ఎలిమెంట్ చూస్తే టెంపరేచర్, ప్రెజరు, హ్యూమిడిటీ ఈ 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్. అయితే ఈ 3 దాంట్లో కనుక చూస్తే ద టెంపరేచర్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ద అదర్ ఎలిమెంట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ అపాన్ ఇట్. సో టెంపరేచర్ పైననే ఈ ప్రెజర్తో పాటు హ్యూమిడిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనేది ఏదైనా ఉంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ అయితే టెంపరేచరు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈస్ విటల్ ఫర్ టెలికమ్యూనికేషన్? అంటే ఏ లేయర్ అంటే ఇప్పుడు ఇందాక మనం ఏదైతే నేను ట్రోపోస్పియర్, దాని తర్వాత స్ట్రాటోస్పియర్, దాని తర్వాత మీసోస్పియర్, దాని తర్వాత ఎగ్జోస్పియర్ అంటే ఐనోస్పియర్ ఏదైతే అన్నానో ఆ థర్మోస్పియర్. అయితే ఏదైతే ఉన్నాయో ఇవి దీంట్లో ఏంటంటే ఏ లేయర్లో అంటే ఏ లేయర్లో ఏ అట్మాస్ఫియర్ లేయర్లో ఈ టెలికమ్యూనికేషన్ అనేది సంబంధించి అనేది ఇచ్చారు మనకు. సో దేంట్లో అంటే ఐనోస్పియరు. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను, ఐనోస్పియర్ మేక్స్ ద రేడియో కమ్యూనికేషన్ పాసిబుల్ బై వర్చ్యూ టు ద ఫ్యాక్ట్ ద దిస్ లేయర్ రిఫ్లెక్ట్ ద రేడియో సిగ్నల్ బ్యాక్ టు ద ఎర్త్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ రిలేటెడ్ టు ఐనోస్పియర్ అండ్ టెలికమ్యూనికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ది వెలాసిటీ ఆఫ్ ద విండ్స్ ఈస్ డిటర్మైన్డ్ బై ప్రెజర్ గ్రేడియంట్ అండ్ హ్యూమిడిటీ, కోరియలిస్ ఎఫెక్ట్, ప్రెజర్ అండ్ ఎర్త్ రొటేషన్. సో ఈ వెలాసిటీ ఆఫ్ విండ్ అనేది ఏ విధంగా డిటర్మైన్ ఏ విధంగా చేస్తారని ఇచ్చారు మనకు. అయితే ఏ విధంగా అంటే ప్రెజర్ గ్రేడియంట్ వల్లనే. సో వెలాసిటీ ఆఫ్ ద విండ్ అనేది ఏ విధంగా డిటర్మైన్ చేస్తారంటే బై ప్రెజర్ గ్రేడియంట్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రోరింగ్ 40s ఆర్ ద, ఇది ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో సంబంధించిన తెలంగాణ ఎగ్జామ్ సంబంధించి అయితే ఉందో ప్రిలిమ్స్లో మనకు రావడం జరిగింది. రోరింగ్ 40s అనేది దేని అంటారని. హై వెలాసిటీ ట్రేడ్ విండ్స్, హై వెలాసిటీ వెస్టర్లీ విండ్స్, హై వెలాసిటీ పోలార్ విండ్స్, హై మ్యాగ్నిట్యూడ్ టైడల్ వేవ్స్ డ్యూ టు హై విండ్ వెలాసిటీ. సో ఈ 4 దాంట్లో ఏంటంటే ఈ రోరింగ్ 40s దేనికి సంబంధించి అంటే హై వెలాసిటీ ఆఫ్ వెస్టర్లీ విండ్స్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే రోరింగ్ 40s ఆర్ ద హై వెలాసిటీ విచ్ winds blows persistently from the west area between 40 degrees నుంచి 50 degrees latitude. అది కూడా సౌత్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్, సౌదర్న్ హెమిస్ఫియర్లో. సో రోరింగ్ 40 సంబంధించింది హై వెలాసిటీ వెస్టర్లీ విండ్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ట్రాల్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సదర్న్ ఫ్రాన్స్, ఇరాన్ అండ్ ఇరాక్, కాలిఫోర్నియా, నార్త్ అడ్రియాటిక్ కోస్ట్. సో మీకు ఆల్రెడీ దీనికి సంబంధించి కొంతవరకు చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ అంటే మెటీరియన్స్ అని చెప్పాను కదా. అయితే ఈ 4 ఆప్షన్ ఏదంటే, సో మిస్ట్రాల్ అనేది ఇదొక కోల్డ్, సో మిస్ట్రాల్ అనేది ఒక కోల్డ్ అండ్ డ్రై స్ట్రాంగ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కోల్డ్ అండ్ డ్రై స్ట్రాంగ్ విండ్ దట్ బ్లోస్ డౌన్ ఫ్రమ్ ద నార్త్ అలాంగ్ ద లోయర్ హోనే రివర్ వ్యాలీ టువర్డ్ మెడిటరేనియన్ సీ ఇన్ సదర్న్ రీజన్ ఆఫ్ ఫ్రాన్స్. సో సదర్న్ రీజన్ ఆఫ్ ఫ్రాన్స్ అంటే మెడిటరేనియన్ సీ కాబట్టి దగ్గర అంటే ఫ్రాన్స్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, స్కై లుక్స్ బ్లూ బికాస్ ఎందుకు ఆకాశం అనేది బ్లూ కలర్లో కనిపిస్తుందని ఇచ్చారు మనకు. సో సెలెక్టివ్ అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ బై అట్మాస్ఫియర్
అండ్ బి సెలెక్టివ్ స్కాటరింగ్ ఆఫ్ రేడియేషన్ బై అట్మాస్ఫియర్, సి రిఫ్లెక్షన్ ఆఫ్ బ్లూ కలర్ ఆఫ్ ద ఓషియన్స్, డి అబ్జార్ప్షన్ ఆఫ్ బ్లూ లైట్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో దేనివల్ల ఆకాశం అనేది బ్లూ కలర్లో ఉంటుందంటే ఇది చాలా ఇంపార్టెంట్, సెలెక్టివ్ స్కాటరింగ్ ఆఫ్ రేడియేషన్ బై అట్మాస్ఫియర్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ద స్కై అపియర్స్ బ్లూ డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్ అవుట్ ఆఫ్ 7 కలర్స్. 7 కలర్స్లో ద లోయర్ వేవ్ లెంత్ అనేది దేనికి ఉందంటే బ్లూ లైట్కి ఉంటుందండి. సో స్కాటర్డ్ మోర్ అండ్ ఇట్ రీజన్ బిహైండ్ ద అపియరెన్స్ ఆఫ్ స్కై యాజ్ బ్లూ. సో 7 కలర్స్లో ఏ కలర్కి ఎక్కువగా అంటే తక్కువగా వేవ్ లెంత్ ఉంటుందంటే బ్లూ కలర్కి. దానివల్లనే సెలెక్టివ్ స్కాటరింగ్ ఆఫ్ రేడియేషన్ బై అట్మాస్ఫియర్, దానివల్లనే మనకు స్కై అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సైక్లోన్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్. సో ఏదైతే తుఫాన్ ఉంటుందో కొన్ని తుఫాను మనకు చాలా వరకు ఏంటంటే సైక్లోన్స్ పైన ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సైక్లోన్స్ అనేది మోస్ట్ ఫేవరెట్ టాపిక్ ఇది. సో దీనిపైన క్వశ్చన్ లేనిదే చాలా వరకు ఎగ్జామినేషన్ ఉండదు. అయితే ఏ సైక్లోన్ ఈజ్ ఏరియా ఆఫ్ లో ప్రెజర్ సరౌండెడ్ బై హై ప్రెజర్ సరౌండెడ్ బై లో ప్రెజర్, ఎయిర్ డైవర్జెన్స్ అండ్ ఎయిర్ సబ్సిడెన్స్. సో ఏ సైక్లోన్ అనేది ఏంటంటే ఈజ్ ఏ ఏరియా ఆఫ్ లో ప్రెజర్ సరౌండెడ్ బై హై ప్రెజర్. సో లో ప్రెజర్ సరౌండెడ్ బై హై ప్రెజరు, దీన్నే సైక్లోన్ అంటారండి. అంటే సైక్లోన్ ఇన్ ఏరియా ఆఫ్. సో ఏ సైక్లోన్ ఈజ్ కాస్డ్ బై అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్ అరౌండ్ ఏ లో ప్రెజర్ ఏరియా అండ్ ఈజ్ యూజువల్లీ అకాంపనీడ్ బై violent storms and severe weather condition. సో మనకు చాలా వరకు ఈ తుఫాన్ వస్తుంది, చాలా వరకు తుఫాను సితారాంగ్ అనే ఒక తుఫాన్ కూడా రావడం జరిగింది. సో ఇలా కొన్ని తుఫాన్ ఏదైతే ఉన్నాయో ఆ తుఫాన్ అనేది ఎక్కువగా చాలా వరకు ఏంటంటే సివియర్ సైక్లోన్ అనేది అండ్ సైక్లోన్ అనేది ఇలా సైక్లోన్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయండి. సో ఆ టైప్లో కూడా మనకు నేర్చుకోవాలి చాలా వరకు. అంటే ఈ సైక్లోన్ అనేది ఏ ప్రాంతంలో వస్తుంది అండ్ ఈ సైక్లోన్కి పేరు ఎవరిచ్చారు, అంటే ఏ కంట్రీ ఇవ్వడం జరిగింది అనేది కూడా నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో ఒక సైక్లోన్ టాపిక్ పైన కంప్లీట్గా నేను దీనిపైన ఈ సైక్లోన్ టాపిక్ పైన ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో మీరు వాచ్ చేయవచ్చు టీశాట్లో మన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో ఆ ప్లేలిస్ట్లో మీరు ఖచ్చితంగా ఉంటుంది అండ్ మీరు వాచ్ చేయవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, ఎందుకంటే లో ప్రెజర్ సరౌండెడ్ బై హై ప్రెజర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సైక్లోన్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ విండ్స్ బ్లోస్. సో ఇది ఈక్వేటరు, ఇదేమో నార్థన్ హెమిస్ఫియరు, ఇదేమో సదర్న్ హెమిస్ఫియరు. సో నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్. అయితే ఈ నార్థన్ హెమిస్ఫియర్లో ఇన్ ఏ సైక్లోన్ ఈ నార్థన్ హెమిస్ఫియర్ విండ్స్ అనేది బ్లో అంటే యాంటీ క్లాక్ వైజా, ఆప్షన్ బి క్లాక్ వైజా, ఆప్షన్ సి స్ట్రైట్ సెంటర్ వర్డ్ ఇచ్చారు అండ్ ఆప్షన్ డి ఏమో రేడియల్లీ అవుట్ వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 4 దాంట్లో చూస్తే ఇన్ ఏ సైక్లోన్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ కనుక చూస్తే విండ్స్ అనేది బ్లో ఏ విధంగా అవుతుందంటే ఆప్షన్ ఏ అండి, యాంటీ సైక్లోన్. సో నార్థన్ హెమిస్ఫియర్లో యాంటీ సైక్లోన్స్లో విండ్ బ్లో అవుతుంది అండ్ సదర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్. సో ఈ 2 డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే విండ్స్ ఇన్ ఏ సైక్లోన్ బ్లో యాంటీ క్లాక్ వైజ్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ క్లాక్ వైజ్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్ రిలేటెడ్ టు సైక్లోను టాపిక్. సైక్లోన్ ఇన్ నార్థన్ సైక్లోను అది కూడా విండ్స్ బ్లో సంబంధించింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నార్థన్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఎయిర్ టెంపరేచర్ రైజెస్ రిలేటివ్ హ్యూమిడిటీ. ఎప్పుడైతే ఎయిర్ టెంపరేచర్ రైజ్ అవుతుందో రిలేటివ్ హ్యూమిడిటీ. సో రిలేటివ్ హ్యూమిడిటీ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, లేకపోతే డస్ నాట్ చేంజా, లేకపోతే మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజర్. సో ఇది చూస్తే డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎయిర్ టెంపరేచర్ కనుక పెరిగితే రిలేటివ్ హ్యూమిడిటీ అనేది తగ్గుతుంది. ఈ డిఫరెన్స్ అనేది మీకు తెలవాలి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోట్స్ గివెన్ బిలో. అసెషన్. The polar front theory states that masses of relatively
వాము కోల్డ్ ఎయిర్ ఆర్ బ్రాట్ ఇన్ టు కాంటాక్ట్. రీజన్, దిస్ మాసెస్ ఆర్ నౌన్ ఆఫ్టర్ దేర్ సోర్స్ రీజియన్. సో మనం అడిగింది ఒకటేమో పోలార్ ఫ్రంట్ గురించి ఇచ్చారు, ఇంకోటి ఏంటంటే మాసెస్ గురించి ఇచ్చారు. ఓకే, అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ద వెల్ నౌన్ పోలార్ ఫ్రంట్ థియరీ ఏదైతే ఉందో దీని గురించి చెప్తాను ఫస్ట్ డీటెయిల్గా. పోలార్ ఫ్రంట్ థియరీ వాస్ డిస్క్రైబ్డ్ బై ద బెర్గన్ స్కూల్ 20th centuryలో అండి. సో ఇది దేని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తుందంటే ఫార్మేషన్, డెవలప్మెంట్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ సైక్లోన్ గురించి. సో పోలార్ ఫ్రంట్ థియరీ దేనికి సంబంధించిందంటే సైక్లోన్స్ గురించి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ షార్ట్ సెవరల్ స్టేజెస్ ఆఫ్ సైక్లోన్ డెవలప్మెంట్ కెన్ సెపరేట్లీ be identified. So the polar front arises as a result of cold polar air meeting warm tropical air. So it is a stationary front. సో కొన్ని ఫ్రంట్స్ అంటే ఏదైతే ఫ్రంట్స్ ఉంటాయో సో అది కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఇట్ ఈస్ ఏ స్టేషనరీ ఫ్రంట్ యాజ్ ద ఎయిర్ మాసెస్ ఆర్ నాట్ మూవింగ్ అగెన్స్ట్ is a sharp temperature gradient between the snow covered land and the warm offshore currents. సో ఇదంతా రిలేటెడ్ టు పోలార్ ఫ్రంట్ థియరీస్. సో మనకు అడిగింది ఏమిటి, రెండు ఇండివిజువల్గా కరెక్ట్, కానీ ఈ దిస్ మాసెస్ ఆర్ నౌన్ ఆఫ్టర్ ద సోర్స్ రీజన్ అంటే దీని ఏ దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో మనకు అడిగింది కరెక్ట్లీ మ్యాచ్డ్. సో రాస్ బై వేవ్స్ ఏమో జెట్ స్ట్రీము, ఆప్షన్ బి ఎల్ నినో ఏమో స్ట్రాంగ్ మాన్సూను, అండ్ ఆప్షన్ సి ఇండెక్స్ సైకిల్ ఏమో వాల్కర్ సర్క్యులేషను, ఆప్షన్ డి హార్డ్లీ సెల్ ఏమో మిడ్ లాటిట్యూడ్ సెల్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను జెట్ స్ట్రీమ్స్ ఆర్ ఫాస్ట్ ఫ్లోయింగ్ నారో మియాండరింగ్ ఎయిర్ కరెంట్స్ ఫౌండ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ సమ్ ప్లానెట్స్, సో ఇంక్లూడింగ్ ఎర్త్ కూడా. అయితే ఆన్ ఎర్త్ ద మెయిన్ జెట్ స్ట్రీమ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద నియర్ ద altitude of the tropopause and are westerly winds flowing west to east. So their path typically have a meandering shape. ఏ షేప్ అండి, meandering shape. Jet streams may stop, split into two or more parts, so combine into one stream or flow in various directions including opposite to the direction of remainder of the jet. సో స్ట్రాంగెస్ట్ జెట్ స్ట్రీమ్ ఎక్కడ అంటే ఆర్ ద పోలార్ జెట్స్. సో దగ్గర 9 to 12 కిలోమీటర్ అండి అబోవ్ సీ లెవెల్. అండ్ హయ్యర్ ఆల్టిట్యూడ్ చూస్తే అండ్ సమ్ వాట్ వీకర్ సబ్ ట్రోపికల్ జెట్స్ ఏంటంటే 10 నుంచి 16 కిలోమీటర్. సో మనకు అడిగింది ఏమిటి, కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే రోస్ బై వేవ్స్ అనేది జెట్ స్ట్రీమ్ అనేది కరెక్ట్లీ మ్యాచ్డ్. సో అందుకే నేను జెట్ స్ట్రీమ్ గురించి డీటెయిల్గా చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ అబౌట్ ట్రోపోపౌజ్. సో మనకు అడిగింది ఏమిటి, ట్రోపోపౌజ్. సో ఏ ఇట్ ఈస్ అబౌట్ 5 kilometer థిక్ లేయరు. బి ఇట్స్ యావరేజ్ హైట్ ఈజ్ అబౌట్ 10 kilometer ఓవర్ ద ఈక్వేటర్. సి దెర్ ఈస్ నో సీజనల్ వేరియేషన్ ఇన్ ఇట్స్ హైట్. డి ద టెంపరేచర్ ఎట్ ఇట్స్ టాప్ ఈజ్ లోయెస్ట్ ఓవర్ ద ఈక్వేటర్ అండ్ రిలేటివ్లీ హయ్యర్ ఓవర్ ద పోల్స్. సో ఇది ఈక్వేటర్ అండి, ఇది పోలు, ఇది పోలు. అయితే మనకి ఏమి ఇచ్చారు, యావరేజ్ హైట్ ఈజ్ అబౌట్ 10 kilometer ఓవర్ ద ఈక్వేటర్, అంటే ఈక్వేటర్ నుంచి 10 kilometer ఇచ్చారు. ఇది ట్రోపోపౌజ్ సంబంధించింది. అండ్ దెర్ ఈస్ నో సీజనల్ వేరియేషన్ ఇన్ ఇట్స్ హైట్. సో సీజనల్ వేరియేషన్ అనేది ఉండదు అని ఇచ్చారు. అండ్ టెంపరేచర్ ఎట్ ఇట్స్ టాప్ ఈజ్ లోయెస్ట్ ఓవర్ ద ఈక్వేటర్, అంటే ఈక్వేటర్ ఇక్కడ లోయెస్ట్ ఉంటుంది. అండ్ రిలేటివ్లీ హయ్యర్ ఓవర్ ద పోల్స్, అంటే పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుందని ఇచ్చారు టెంపరేచర్ అనేది. సో టెంపరేచర్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడేమో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. నేను రఫ్గా ఇలా ఈక్వేటర్ పోల్ అని చెప్తున్నాను ఒక డయాగ్రామ్ రూపంలో. అయితే ఇట్ ఈస్ అబౌట్ 5 kilometer థిక్ లేయర్, అంటే ఏదైతే ఉందో థిక్ ఏమో 5 kilometer ఇచ్చారు మనకు. థిక్ అనేది ఇంత థిక్, ఈ థిక్ అనేది. సో దీంట్లో ఏది ట్రూ అంటే
డి అండి. ఎందుకంటే టెంపరేచర్ ఎట్ ఇట్స్ టాప్ ఈజ్ లోయెస్ట్ ఓవర్ ద ఈక్వేటర్ అండ్ రిలేటివ్లీ హయ్యర్ ఓవర్ ద పోల్స్. ఎందుకంటే చాలా వరకు దీనిపైన క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ట్రోపోపౌస్ ఈజ్ ద బౌండరీ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ బిట్వీన్ ద ట్రోపోస్ఫియర్ అండ్ స్ట్రాటోస్ఫియర్. సో ట్రోపోస్ఫియర్ అండ్ స్ట్రాటోస్ఫియర్. సో ట్రోపోస్ఫియర్ అనేది ఈజ్ హయ్యర్ దెన్ ద గ్లోబల్ యావరేజ్ ఇన్ వార్మ్ రీజన్. సో ఎగ్జాంపుల్గా ట్రోపిక్స్ వస్తాయి. అండ్ లోయర్ ఇన్ కోల్డ్ రీజన్. సో హయ్యర్ ఇన్ ట్రోపిక్ రీజను, లోయర్ ఇన్ కోల్డ్ రీజను అంటే పోలార్ రీజను. సో ఇఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ వార్మింగ్, due to climate change, then we might expect that height of the tropopause అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ యాంటీ సైక్లోన్ గురించి ఇచ్చారు. ఇందాకేమో మనం సైక్లోన్ గురించి నేర్చుకున్నాము. ఈ క్వశ్చన్ ఏంటంటే యాంటీ సైక్లోన్. ఆప్షన్ ఏ బారోమెట్రిక్ ప్రెజర్ ఈజ్ హై టువర్డ్ సెంటర్ ఆఫ్ ద సిస్టము. ఆప్షన్ బి winds blow in clockwise direction in southern hemisphere. Option C weather remain moist and sky is cloudy. Option D situation of calm prevails and weather changes rapidly. So man adigin den gurinchi anti cyclone. So an anti cyclone is a region of high atmospheric pressure so related to surrounding air ante general ga thousands of kilometer in diameter and also known as high pressure system. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే యాంటీ సైక్లోన్స్ అనేది అపియర్స్ ఆన్ వెదర్ చార్ట్స్ యాజ్ ఏ సిరీస్ ఆఫ్ కాన్సెంట్రిక్ వైడ్లీ స్పేస్డ్ ఐసోబార్ ఆఫ్ 1000 millibars and above. So the roughly circular closed isobar at its central region indicates the area of highest pressure. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఉంది. బారోమెట్రిక్ ప్రెజర్ ఈజ్ ద హైట్ టువర్డ్ సెంటర్ ఆఫ్ ద సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ డిఫరెంట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అప్వర్డ్. సో మీకు ఆల్రెడీ కొంతవరకు చెప్పడం జరిగింది కాబట్టి సో ఫస్ట్ ఏం చెప్పాను మీకు ట్రోపోస్ఫియర్ చెప్పాను. సో తర్వాత ఇది ఎర్త్ అండి. సో ఎర్త్ సర్ఫేస్ నుంచి అప్వర్డ్ అంటే ట్రోపోస్ఫియర్. సో మీకు డీటెయిల్గా చెప్తాను ఎందుకంటే ఇది తరచుగా మనకు వస్తుంటుంది క్వశ్చన్ రూపంలో. సో ఫస్ట్ ఇది ఎర్త్ సర్ఫేస్. సో ఎర్త్ సర్ఫేస్ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది దీనిపైన ట్రోపోస్ఫియర్ లేయర్, దాని తర్వాత స్ట్రాటోస్ఫియర్ లేయర్, దాని తర్వాత మనకు ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్ అంటే ఈ రెండు మనం ఎలిమినేషన్ చేయవచ్చు. ఓకే, దీని తర్వాత ఏముంటుందంటే మీసోస్ఫియర్ లేయర్, దాని తర్వాత ఐనోస్ఫియర్ లేయర్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. అంటే TSMI ఈ మూడు ఇది అంటే ఇది సీక్వెన్స్ ఆర్డర్లో అనమాట. సో ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్ ఇవి రిలేటెడ్ టు. అండ్ ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను దీనికి సంబంధించింది. అండ్ మనకు తరచుగా కూడా అడుగుతుంటారు కాబట్టి. సో ట్రోపోస్ఫియర్ ఈజ్ ద లోయెస్ట్ పోర్షన్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్. సో ఈ ట్రోపోస్ఫియర్ ఏదైతే ఉందో ఇది లోయెస్ట్ ఎమాంగ్ ద, సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. సో ట్రోపోస్ఫియర్ ఏదైతే ఉందో ఇదేమో లోయెస్ట్ ఎమాంగ్ ద లేయర్. ఓకే, ఇది లోయెస్ట్ అండ్ ఈజ్ ఆల్సో వేర్ ఆల్ వెదర్ టేక్ ప్లేస్. సో ఈ లేయర్లో అన్ని వెదర్ అనేది టేక్ ప్లేస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్ ఏదైతే ఉందో ఈజ్ ఏ లేయర్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ యాజ్ వన్ గో అప్వర్డ్. అంటే దగ్గర 20% ఆఫ్ ద అట్మాస్ఫియర్ మాస్ ఈస్ కంటైన్ ఇన్ ద అట్మాస్ఫియర్ మాసెస్ కంటైన్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. ఇది మీకు గుర్తుండాలి. అంటే ద స్ట్రాటోస్ఫియర్ ఈజ్ స్ట్రాటిఫైడ్ ఇన్ టెంపరేచరు విత్ వార్మర్ లేయర్ అంటే హయ్యర్ అండ్ కూలర్ లేయర్ క్లోజ్ టు ద ఎర్త్. నెక్స్ట్ మీసో లేయర్. సో మీసో లేయర్ చూస్తే ఇంకోటి ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్ట్రాటోస్ఫియర్లో ద రీజన్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అబోవ్ ద స్ట్రాటోస్ఫియర్ అండ్ బిలో ద థర్మోస్ఫియర్. సో నెక్స్ట్ చెప్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మీసోస్ఫియర్ లేయర్ అంటే రీజియన్ ఆఫ్ ఎబో స్ట్రాటోస్ఫియర్
ద రీజన్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్ అబోవ్ ద స్ట్రాటోస్ఫియర్ అండ్ బిలో ఏమో అయనోస్ఫియర్. సో బిలో ఏమో అయనోస్ఫియర్ అంటే థర్మోస్ఫియర్. బిట్వీన్ అబౌట్ ఎన్ని కిలోమీటర్ అంటే 50 నుంచి బిట్వీన్ 50 and 80 కిలోమీటర్ ఇన్ ఆల్టిట్యూడ్ ఈజ్ నౌన్ యాజ్ మీసోస్ఫియర్. ఒకవేళ కనుక కిలోమీటర్ అడిగితే 50 నుంచి 80 కిలోమీటర్ మధ్య ఉందంటే అది మీసోస్ఫియర్ లేయరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇన్ మీసోస్ఫియర్ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది యాజ్ ద ఆల్టిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ. సో ఇక్కడ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రోపోస్ఫియర్లో కూడా టెంపరేచర్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. బట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రాటోస్ఫియర్లో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ డిక్రీజ్ అయ్యే లేయర్ ఏంటంటే ట్రోపోస్ఫియరు అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే లేయర్ అంటే స్ట్రాటోస్ఫియర్. అండ్ మళ్ళీ అంటే ఇక్కడ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, దాని తర్వాత డిక్రీజ్ అవుతుంది. ఇది మీసో లేయర్. మళ్ళీ అయనోస్ఫియర్ ఏంటంటే మళ్ళీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో క్వశ్చన్ రావచ్చు, ఎయిర్ లేయర్లో ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ అంటే ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ ఆల్టిట్యూడ్కి టెంపరేచరు. సో ఇది మళ్ళీ చెప్తాను కొంచెం. ఫస్ట్ ఇది ఈ లేయర్ చెప్పిన తర్వాత మళ్ళీ, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనం ఇప్పుడు దాకా ఏంటంటే మీసో లేయర్ చెప్పాను. సో 50 నుంచి 80 కిలోమీటర్ మధ్యలో సంబంధించిందని ఇది మీసో లేయర్ అని. నెక్స్ట్ ఏమిటి? అయనోస్ఫియర్. అయనోస్ఫియర్ ఏ విధంగా డిఫైన్ చేశారంటే లేయర్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ దట్ ఈస్ అయనైజ్డ్ బై సోలార్ అండ్ కాస్మిక్ రేడియేషన్. అంటే దగ్గర 75 నుంచి 1000 కిలోమీటర్ అబోవ్ ద ఎర్త్. సో ఇది అయనోస్ఫియర్. సో ఇవి దీనికి సంబంధించింది. అయితే మీకు ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే దీంట్లోనే చాలా వరకు మనకు డైరెక్ట్గా అడిగే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా, ఇదొక ఎర్త్ సర్ఫేసు. సో ఇదొక లేయరు, ఇంకో లేయరు, అండ్ దాని తర్వాత ఇంకో లేయరు, అండ్ ఇక్కడ ఇంకో లేయర్ వేద్దాం ఇక్కడనే. సో ఏదైతే ఇందాక మీకు చెప్పానో అంటే టీ అంటే ట్రోపోస్ఫియర్ అండి, ఎస్ అంటే స్ట్రాటోస్ఫియర్ అండి, ఎం అంటే మీసోస్ఫియరు, ఐ అంటే అయనోస్ఫియర్ ఆర్ థర్మోస్ఫియరు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే టెంపరేచరుకి అండ్ ఆల్టిట్యూడ్. సో ఏ లేయర్లో ఒకటి ట్రోపోస్ఫియరు, స్ట్రాటోస్ఫియరు, తర్వాత మీసోస్ఫియరు, అయనోస్ఫియరు, ఈ 3 స్పియర్ ఏదైతే ఉందో మనకు ఈ విధంగా అడుగుతుంటారు. కాబట్టి చాలా వరకు ఇది ఇంపార్టెంట్ బిట్ ఇది. అండ్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. ఓకే, సో ఇక్కడ లేయర్ అండి. ఓకే, లేయరు. అయితే ఏ లేయర్లో ఇప్పుడు లేయర్ అనేది అంటే ట్రోపోస్ఫియర్. సో ఇక్కడ టెంపరేచర్ అనేది తగ్గుతుంది, హైట్ అనేది పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అండ్ స్ట్రాటోస్ఫియర్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది, ఆల్టిట్యూడ్ అనేది పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. అండ్ మీసోస్ఫియర్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది, ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ. అండ్ అయనోస్ఫియర్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది, హైట్ అనేది పెరిగే కొద్దీ. అంటే ట్రోపోస్ఫియరు మరియు మీసోస్ఫియర్ ఏమో టెంపరేచర్ అనేది తగ్గుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఇక్కడ నేను స్ట్రాటోస్ఫియర్ అండ్ నీకు తప్పు రాశాను. ఇక్కడ ఈ టెంపరేచర్ అనేది పెరగాలండి, ఇక్కడ టెంపరేచర్ అనేది పెరగాలి. సో ట్రోపోస్ఫియర్ మరియు మీసోస్ఫియర్ ఏంటంటే టెంపరేచర్ తగ్గుతుంది, అండ్ స్ట్రాటోస్ఫియర్ మరియు అయనోస్ఫియర్ ఏంటంటే టెంపరేచర్ అనేది పెరుగుతుంది, హైట్ పెరిగే కొద్దీ. సో ఇలా మీకు కంపారిజన్ కూడా ఎగ్జామినేషన్లో రావచ్చు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, నార్మల్లీ ద టెంపరేచర్ డిక్రీజెస్ with the increase in height from the earth surface because
ద టెంపరేచర్ కెన్ బి హీటెడ్ అప్వర్డ్ ఓన్లీ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్, దెర్ ఈస్ మోర్ మాయిశ్చర్ ఇన్ ద అప్పర్ అట్మాస్ఫియర్, ద ఎయిర్ ఈస్ లెస్ డెన్స్ ఇన్ ద అప్పర్ అట్మాస్ఫియర్. సో నార్మల్గా ఏమి ఇచ్చారంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది, హైట్ అనేది పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది, అది కూడా ఎర్త్ సర్ఫేస్ నుంచి. అంటే రీజన్ ఏమిటని ఇచ్చారు. సో టెంపరేచర్ అంటే ద అట్మాస్ఫియర్ కెన్ బి హీటెడ్ అప్వర్డ్ ఓన్లీ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ అని ఇచ్చారు మనకు. ఆప్షన్ స్టేట్మెంట్ 2 ఏంటంటే దెర్ ఈస్ మోర్ మాయిశ్చర్ ఇన్ ద అప్పర్ అట్మాస్ఫియర్ వల్ల అని ఇచ్చారు. అండ్ 3 ద ఎయిర్ ఈజ్ లెస్ డెన్స్ ఇన్ అప్పర్ అట్మాస్ఫియర్. సో రీజన్ ఏమిటంటే ఎందుకు హైట్ పెరిగే కొద్ది టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ద టెంపరేచర్ డిక్రీజ్ విత్ హైట్ ఇన్ ద లోయెస్ట్ అంటే 10 నుంచి 20 కిలోమీటర్, 10 నుంచి 20 కిలోమీటర్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ ద అట్మాస్ఫియర్ కావాలంటే ట్రోపోస్పియర్. ఇందాక చెప్పాను కదా మీకు, ట్రోపోస్పియర్లో టెంపరేచర్ అనేది తగ్గుతుంది. సో ఎందుకు తగ్గుతుందంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద సోలార్ రేడియేషన్ passes through the atmosphere with little or no effect. So that radiation absorbed by the solid earth surface and is transferred to the air above the surface by conduction. So దీని వల్లనే ఈ హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అంటే 1 and 3 is కరెక్ట్. సో మోర్ మాయిశ్చర్ వల్ల అనేది ఇన్ అప్పర్ అట్మాస్ఫియర్ అనేది రాంగ్. సో 2ని ఎలిమినేషన్ చేస్తే C is the right answer of this క్వశ్చన్. అందులో అట్మాస్ఫియర్ కెన్ బి హీటెడ్ అప్వర్డ్ ఓన్లీ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్, ద ఎయిర్ అనేది లెస్ డెన్స్ ఇన్ ద అప్పర్ అట్మాస్ఫియర్, మోర్ కాదండి, లెస్ డెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అట్మాస్ఫియరిక్ కండిషన్ విత్ రిఫరెన్స్ టు ట్రోపికల్ సైక్లోన్. సో ఇప్పుడు ఇచ్చింది దేని గురించి అంటే ట్రోపికల్ సైక్లోన్ గురించి. సో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ గురించి ఇచ్చారు మనకు. సో అట్మాస్ఫియరిక్ కండిషన్ విత్ రిఫరెన్స్ టు ట్రోపికల్ సైక్లోన్స్. 1 హై రిలేటివ్ హ్యూమిడిటీ, 2 వార్మ్ ఓషియనిక్ టెంపరేచరు, 3rd one రీజియన్ లయింగ్ బిట్వీన్ ట్రోపిక్స్ ఆఫ్ క్యాన్సర్ క్యాప్రికను. సో విచ్ ఆఫ్ ద ఎబో మోటివేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైక్లోన్. అంటే ఒక తుఫాను రావాలంటే అంటే సైక్లోన్ కనుక రావాలనుకుంటే దాని అంటే ఏ విధంగా డెవలప్ అవుతుంది అండ్ ఎక్కడెక్కడ డెవలప్ అవుతుంది ఇచ్చారు మనకు. సో ఇది ఎర్త్ అండి. సో అందులో ఇది ఈక్వేటరు అండ్ దీని తర్వాత ఇదేమో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సరు అండ్ ఇదేమో ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్. ఓకే, అయితే ఇదేమో పోల్స్. సో ఇవి పోల్స్ అండ్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్. ఓకే, ఇదంతా మీకు తెలుసు. అయితే రిఫరెన్స్గా మనకి ఏమడిగారంటే అట్మాస్ఫియర్ కండిషను విత్ రిఫరెన్స్ టు ట్రోపికల్ సైక్లోన్స్ గురించి ఇచ్చారు. అంటే హై రిలేటివ్ హ్యూమిడిటీ వల్ల మనకు ఈ ట్రోపిక్ అంటే సైక్లోన్స్ అనేది డెవలప్ అవుతుందా, లేకపోతే వార్మ్ ఓషియన్ టెంపరేచర్ వల్ల డెవలప్ అవుతుందా, రీజియన్ లయింగ్ బిట్వీన్ ద ట్రోపిక్స్ ఆఫ్ క్యాన్సర్ మరియు క్యాప్రికన్ మధ్యలో అవుతుందా అని ఇచ్చారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 కరెక్ట్ అండి. ఈ సైక్లోన్స్ అనేది ఈ మధ్యలే, అంటే ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్ మధ్యలే సైక్లోన్స్ అనేది డెవలప్ అనేది అవుతుంది. అంటే రీజియన్ లయింగ్ బిట్వీన్ ద ట్రోపిక్స్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఇది సైక్లోన్స్ అనేది. ఇది మీరు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, అయితే దేర్ ఆర్ 6 మెయిన్ రిక్వైర్మెంట్ ఫర్ ట్రోపికల్ సైక్లోన్స్. సో అందులో నేను చెప్తాను ఆ 6 రిక్వైర్మెంట్ అనేది. సో ఫస్ట్ దీన్ని నేను క్లియర్ చేస్తున్నాను, ఇంత మీకు చెప్పినట్టు మీకు అర్థమై ఉంటుంది అంటున్నాను. ఓకే, సో అందులో 6 కనుక మొత్తం ఎన్ని చెప్పాను మీకు, దేర్ ఆర్ 6 మెయిన్. సో దేర్ ఆర్ 6 మెయిన్. సో ఆ 6 మెయిన్లో కనుక చూస్తే అందులో ఒకటి ఏంటంటే చాలా వరకు మనకు డైరెక్ట్గా కూడా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అండ్ తరచుగా కూడా అడుగుతుంటారు కాబట్టి. సో ఈ 6 మెయిన్ చూస్తే ఒకటి సఫిషియెంట్లీ వార్మ్ సీ సర్ఫేస్ టెంపరేచరు, సఫిషియెంట్లీ వార్మ్ సీ సర్ఫేస్ టెంపరేచరు అండ్ నెక్స్ట్ వన్ అట్మాస్ఫియరిక్ ఇన్స్టెబిలిటీ, సెకండ్ వన్
atmospheric instability, and third one high humidity in the lower to middle levels of the troposphere, and ఇంకోటి ఏంటంటే enough Coriolis force to sustain a low pressure center, and fifth one a pre-existing low level focus or disturbance, and sixth one a low vertical wind shear. So these are the main requirements of tropical cyclone సంబంధించింది. సో ఇంతవరకు మీకు గుర్తుండాలి. సో దే డు నాట్ గ్యారంటీ దట్ ఏ ట్రోపికల్ సైక్లోన్స్ విల్ ఫామ్. సో గ్యారంటీ అనేది ఉండదు, ఎందుకంటే వెల్ ఆల్ దీస్ కండిషన్ ఆర్ నెసరీ ఫర్ ట్రోపికల్ సైక్లోన్ ఫార్మేషన్. ఇవి ఖచ్చితంగా ఈ కండిషన్ అనేది ఉండాలి, అయితేనే ట్రోపికల్ సైక్లోన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో ఇది మీకు గుర్తుండాలి. అంటే కొంతవరకు ఏంటంటే గ్యారంటీ అనేది ఉండదు, ఎందుకంటే ట్రోపికల్ సైక్లోన్ అనేది ఫామ్ అవ్వడానికి. సో మన ఈ క్వశ్చన్కి ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ సైక్లోన్ ఏంటంటే అందులో రీజియన్ లయింగ్ బిట్వీన్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్ ఇందాక మీకు డయాగ్రామ్ రూపంలో చెప్పాను. అండ్ టెంపరేచర్ అంటే ఓషనిక్ వామ్ టెంపరేచర్ వల్ల అవుతుందండి, అండ్ హై రిలేటివ్ హ్యూమిడిటీ వల్ల కూడా. సో ఈ మూడు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, examine the following statement and select the correct answer using the quotes given below. 1. Atmospheric air is never completely dry. Second one, water vapor can occupy as much as 4% of the atmospheric volume. Third one, water vapor in the atmosphere is always invisible. సో మనకు అడిగింది కరెక్ట్ అడిగారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు, అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఇస్ నెవర్ కంప్లీట్లీ డ్రై. సో కంప్లీట్గా డ్రై అనేది అవ్వదని ఇచ్చారు. సో 1 అనేది కరెక్ట్. సో వాటర్ వేపర్ కెన్ ఆక్యుపై యాజ్ మచ్ యాజ్ 4% ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ వాల్యూమ్. సో ఇది కూడా కరెక్ట్. అండ్ థర్డ్ వన్, వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఆల్వేస్ ఇన్విజిబుల్. సో ఇది రాంగ్ అండి, ఎందుకంటే 3ని కనుక రాంగ్ చేస్తే మనం ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఎందుకంటే వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ విజిబుల్. సో చూడవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోడ్స్ గివెన్ బిలో. అసెషన్ ఏ, ద వర్క్ ఆఫ్ విండ్ హ్యాస్ అన్ ఏజెంట్ ఆఫ్ gradation is not as widespread as that of water. Reason or, it is effective only in the desert region of the world where rainfall is scanty and soil particles are loose. Option A, both A and R true and R is the correct explanation of A. B, both A and R true but R is not the correct explanation of A. C, A is true but R is false. D, A is false, R is true. So మనం అడిగింది ఒకటి ఏంటంటే వర్క్ ఆఫ్ విండ్ యాజ్ ఏజెంట్ ఆఫ్ గ్రేడేషన్ ఈజ్ నాట్ యాజ్ స్ప్రెడ్ యాజ్ దట్ ఆఫ్ వాటర్ ఇచ్చారు. అండ్ రీజన్ ఏమిటంటే ఇట్ ఈస్ ఎఫెక్టివ్లీ ఓన్లీ ఇన్ ద డిజర్ట్ రీజన్ ఆఫ్ ద వరల్డ్ వేర్ రెయిన్ఫాల్ అనేది చాలా స్కాంటీగా ఉంటుంది అండ్ సాయిల్ పార్టికల్ అనేది లూజ్ అవుతుంది ఇచ్చారు. అయితే ఈ క్వశ్చన్ చూస్తే అసెషన్ అనేది కరెక్ట్ అండి, అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఫర్ ద అసెషన్. కాబట్టి ఈ రెండు అంటే ఎందువల్ల అంటే డిజర్ట్ అంటే ఎడారి ప్రాంతంలో ఏంటంటే అంటే ప్రపంచంలో ఉన్న ఎడారి ప్రాంతం అంటే రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి, అండ్ ఆ సాయిల్ పార్టికల్ అనేది కూడా చాలా లూజ్ ఉంటుంది, కాబట్టి ఇది రీజన్ అది కరెక్ట్. సో వర్క్ ఆఫ్ విండ్ అనేది ఏజెంట్ ఆఫ్ గ్రేడేషన్ అండి, అది కూడా నాట్ యాజ్ వైడ్ స్ప్రెడ్స్ ఆఫ్ యాజ్ దట్ ఆఫ్ వాటర్ అండి. సో అసెషన్ కూడా కరెక్ట్, ఎందుకంటే రీజన్ అనేది అసెషన్ అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది, కాబట్టి ఏ అండ్ బోత్ ఏ అండ్ ఆర్ టూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోడ్స్ గివెన్ బిలో. అసెషన్ ఏ, హరికేన్ కెనాట్ డెవలప్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ఈక్వేటర్, అండ్ రీజన్ ఏమిటంటే కోరియలిస్ ఫోర్స్ అనేది మ్యాక్సిమం ఓవర్ ద ఈక్వేటర్. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. బి, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ
బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. డి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ అనేది ట్రూ. సో మనం అడిగింది ఏమిటి, హరికేన్ సంబంధించి అది కూడా కెనాట్ డెవలప్ ఇన్ విసినిటీ ఆఫ్ ఈక్వేటర్, అంటే ఇది ఈక్వేటరు. సో ఈ ఈక్వేటర్ విసినిటీ ఆఫ్ ఈక్వేటర్లో ఏంటంటే హరికేన్స్ అనేది డెవలప్ కాదని ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే కోరియోలిస్ ఫోర్స్ అనేది మ్యాక్సిమం అనేది ఈక్వేటర్ అనేది ఇచ్చారు మనకు. ఓకే, సో ఇది ఫాల్స్ అండి. కోరియోలిస్ ఫోర్స్ అనేది ఎక్కడ మ్యాక్సిమం ఉంటుందంటే, ఇది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, పోల్ దగ్గర కోరియోలిస్ ఫోర్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, ఇక్కడేమో అసలు ఉండదు. సో ఇది కాదు అంటే రీజన్ అనేది రాంగ్ కాబట్టి, రీజన్ అంటే ఆర్ అనేది ఫాల్స్ కాబట్టి ఈజీగా మీరు ఆప్షన్ సి అనేది చెప్పవచ్చు. ఎందుకంటే హరికేన్ అనేది కెనాట్ డెవలప్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ఈక్వేటరు, ఎందుకంటే టెంపరేట్ రీజన్లోనే హరికేన్స్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను ట్రోపిక్ రీజన్ ఏంటంటే సైక్లోన్స్ అనేది ఎక్కువ డెవలప్ అవుతుందని. సో ఇంకా డీటెయిల్గా కొంచెం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, అండ్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఎందుకంటే హరికేన్స్ ఆర్ అనేబుల్ టు ఫార్మ్ ఎలాంగ్ ద ఈక్వేటర్ బికాస్ ఆఫ్ ద జీరో కోరియోలిస్ ఫోర్స్ వల్ల హరికేన్స్ అనేది డెవలప్ కాదు ఎట్ జీరో లాటిట్యూడ్. సో విచ్ ఇస్ ద ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ ద స్పిన్నింగ్ ఆఫ్ మోషన్ దిస్ violent storms. సో వన్ ఆఫ్ ద నెసరీ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఏమిటంటే ఫర్ అన్ అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్స్ టు బికమ్ ఏ ఫుల్ బ్లోన్ హరికేన్ ఈజ్ ఫర్ ద రఫ్ వెదర్ కండిషన్ టు అకర్ అట్లీస్ట్ 300 miles అవే ఫ్రమ్ ద ఈక్వేటర్, అంటే ఇక్కడ నుంచి 300 miles away from the equator. So the Coriolis effect which increase from the equator to pole is the apparent force that tend to move rotating object to the right side. So నార్థన్ హెమిస్ఫియర్ ఏమో రైట్ సైడ్, నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో కోరియోలిస్ ఫోర్స్ అనేది అంటే లెఫ్టా రైటా, లేకపోతే సౌదర్న్ హెమిస్ఫియర్ లెఫ్టా రైట్ అని నాకు కామెంట్ రూపంలో చెప్పండి, ఇది చాలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో కోరియోలిస్ ఫోర్స్ అనేది ఈక్వేటర్ దగ్గర 0 ఉంటుంది అండ్ పోల్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. సో ఎక్కడైతే ఈక్వేటర్ దగ్గర కోరియోలిస్ ఫోర్స్ అనేది 0 అంటే అసలు 0 వల్లనే ఈ హరికేన్ అనేది డెవలప్ అనేది కాదని అనేది కరెక్ట్ అండి. సో హరికేన్ కెనాట్ డెవలప్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ఈక్వేటర్ అండ్ కోరియోలిస్ ఫోర్స్ ఈజ్ మ్యాక్సిమం ఓవర్ ద ఈక్వేటర్ అని రాంగ్, ఎందుకంటే కోరియోలిస్ ఫోర్స్ ఈజ్ మ్యాక్సిమం ఓవర్ ద పోల్ కాబట్టి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు అట్మాస్ఫియర్ సంబంధించిన టాపిక్స్ రూపంలో చాలా వరకు సాల్వ్ చేయడం జరిగింది. సో లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ సంబంధించిన ఎక్కువగా చేసాము, యాంటీ సైక్లోన్ గురించి అండ్ హరికేన్స్, విల్లి అని టైఫూన్స్ అని. సో ఇలా మనకు చాలా వరకు ఏంటంటే అండ్ దాంతోపాటు లోకల్ విండ్ సంబంధించింది కూడా సాల్వ్ చేసాము. సో ఇవి జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి, ఎందుకంటే మీరు ఎంతవరకు లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది. అండ్ టీషార్ట్ తరపున ఒక అద్భుతమైన ఒక ఇది ప్రోగ్రామ్ అండి ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ అనేది. సో చాలా వరకు మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి యూస్ అవుతుంది. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.